నమస్కారం. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆమోదిత అవధాన విద్యా వికాస పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న 5వ అవధాన శిక్షణ సప్తాహంలో భాగంగా ఈరోజు మనం వ్యస్తాక్షరి న్యస్తాక్షరి అనేటువంటి అవధానాంశాలకు సంబంధించినటువంటి విశేషమైన తరగతిని మనం వినబోతూ ఉన్నాం. ఆ తరగతిని బోధించడానికి విచ్చేసినటువంటి వారు అష్టావధాని శ్రీ చిడితోటి విజయ్ కుమార్ గారు. వారు సంస్కృత ఆంధ్ర ఆంగ్ల పండితులు, వ్యాకరణవేత్తలు. ఇదివరకే మనకు వారగణితం మీద తరగతి నిర్వహించి ఉన్నారు. వారికి స్వాగతాన్ని తెలియజేసుకుంటూ వారి తరగతిని కొనసాగించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ధన్యవాదాలు. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అవధాన విద్యా వికాస్ పరిషత్ సంస్థాపకులకు, సంచాలకులకు, ముఖ్యంగా ఆమందల మురళికి నా ధన్యవాదాలు అర్పిస్తూ మనం ఈరోజు వ్యస్తాక్షరి న్యస్తాక్షరి అని 2 అంశాలు చెప్పుకుందాం. వ్యస్తాక్షరి అంటే ఏంటంటే జంబుల్డ్ లెటర్స్ కానీ, జంబుల్డ్ వర్డ్స్ కానీ, జంబుల్డ్ నెంబర్స్ కానీ. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఒక పద్యపాదం. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ. దీనికి ఏం చేస్తారు? నెంబర్లు వేస్తారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అర్థమైందా? ఒక పద్యపాదం తీసుకుంటారు, ప్రతి అక్షరానికి ఒక నెంబర్ ఇస్తారు. వరుసగా 1 2 3 నెంబర్లు వేసుకుంటూ వెళ్తారు. ఈ పని ఎవరు చేస్తారు? పృచ్ఛకుడు లేదా ప్రాసీకుడు తన నోట్బుక్లో చేసుకుంటాడు. అవధానములో ఏం చేస్తాడు? ఈ వరుసగా అడగడు. ఫస్ట్ ఏమంటాడు? 3 వచ్చి వే అంటాడు. 3 వే, అది కొట్టేస్తాడు. ఇంకా కొంచెం సేపు తర్వాత 10వ సంఖ్య పూ అంటాడు. మనం ఏం చేయాలి? ఇందాక ఎన్నో సంఖ్య చెప్పాడు, ఇప్పుడు ఏ సంఖ్య చెప్తున్నాడు? అర్థమవుతుందా? ఆ తర్వాత ఏమంటాడు? 1 చే అంటాడు. మనము ఈ విధంగా ఇచ్చిన ప్రతి అక్షరానికి సంబంధించిన, అంటే ప్రతి అంకెకి సంబంధించిన అక్షరాన్ని గుర్తుపెట్టుకొని ఆ అక్షరాల మీద వరుసగా పేర్చుకొని చివరకు చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ అని చివరిలో చెప్పాలి. ఇది ఒక పద్ధతి. ఈ వ్యస్తాక్షరి సాధారణంగా 5 రకాలు. ఎన్ని రకాలు? 5 రకాలు. ఒక్కొక్క రకం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి పద్ధతి ఏంటంటే, ఇది శ్రీ అనంత పద్మనాభరావు గారు ఆకాశవాణిలో పనిచేశారు, వారు చేశారు. పృచ్ఛకుడు లేదా ప్రాసీకుడు ఒక అంశం ఇస్తాడు స్టార్టింగ్లో. ఇవ్వగానే అవధాని అప్పటికప్పుడు ఒక కంద పద్యాన్ని కానీ, ఒక అనుష్టుబ్బుని కానీ మనసులో నిర్మించుకుంటాడు. నిర్మించుకున్న తర్వాత పృచ్ఛకుడు ఏం చేస్తాడు? 1వ పాదంలో 3వ గణం, ఎందుకు కంద పద్యం సాధారణంగా ఉంటుంది,
ఒకటవ పాదంలో మూడవ గణం చెప్పండి అంటాడు. కొంచెం సేపు తర్వాత రెండవ పాదంలో ఒకటవ గణం చెప్పండి అంటాడు. తరువాత నాలుగవ పాదంలో రెండవ గణం చెప్పండి అంటాడు. ఆ విధంగా కంద పద్యంలో ఎన్ని గణాలు ఉంటాయి చెప్పండి? మొత్తం 16 ఉంటాయి. 3, 5, 3, 5. ఈ 16కి నెంబర్లు వేసుకొని వరుసగా కాకుండా మధ్య మధ్యలో అడుగుతాడు. అవధాని గారు ఏం చేశారు, స్టార్టింగ్లోనే పద్యం అల్లుకున్నాడు. అది మనసులో ఉంది. అది ధారలో నిలుపుకొని ఏ పాదములో ఏ గణం అడిగితే అప్పటికప్పుడు చెప్పాలి. మనం అందించము, అతనే పద్యం ఆయన అల్లుకుంటాడు. చిట్ట చివరకు పద్యం మొత్తం అప్పు చెప్పాలి. ఈ పద్ధతి అనంత పద్మనాభ గారు చేశారు. ఒకసారి నేను కూడా చేశాను. ఇది చాలా ఓల్డ్ పద్ధతి, ఇప్పుడు ఎవరు చేయటం లేదు. ఇది ఇక రెండవ పద్ధతి. ఏం చేస్తారంటే మీరు ఒక పద్యం రాసుకొస్తారు, ఆ పద్యానికి మీరే నెంబరింగ్ ఇస్తారు. ఉదాహరణకి అల్పు డెప్పుడు పలుకు అని రాసుకొచ్చారు. మీరు ఏం చేస్తారు, 1, 2, 3 నెంబర్లు మీరు ఇస్తారు. అంటే ఇందాక పద్ధతి ఏంటి, అవధాని గారే పద్యం అనుకుంటాడు. ఈ పద్ధతిలో మీరు పద్యం అనుకుంటారు, లేదా ఒక తెలిసిన పద్యాన్ని తీసుకుంటారు. దీన్ని ఈ విధంగా ముక్కలు చేసి నెంబర్లు వేస్తారు. నెంబర్లు ఒక ఆర్డర్లో కాకుండా ఒకటోసారి 5వ ఇది, 7వ నెంబర్ ఇది. ఎట్లా చెప్తారు, 3 పల్కు అంటాడు. 5 నిమిషాల తర్వాత 1 అల్పు అంటాడు. కొంచెం సేపు తర్వాత 2 ఏమంటారు, డెప్పుడు అంటారు. ఈ 16 అంకెలు గుర్తుపెట్టుకొని పద్యం మొత్తము రిపీట్ చేయాలి. ఈ పద్ధతి ఎవరు చేశారు, తిరుపతి వెంకట కవులు చేశారు. ఆయనకు ఒక అష్టావధానంలో ఒక న్యస్తాక్షరి ఇచ్చారు. అది ఎంత కష్టమైన న్యస్తాక్షరి అంటే శార్దూలం ఇచ్చారు. పోని ఆ శార్దూలమైన మనకి తెలిసిన పదాలా కాదు. ఆ పదాలు మీకు చెప్తాను. యూఎం తత్ర సిడౌన్. యూఎం అంటే మీరందరూ సంస్కృతం, అది తత్ర అంటే సంస్కృతం అక్కడ, సిడౌన్ అంటే ఇంగ్లీషు కూర్చోండి అని. యూఎం తత్ర సిడౌన్, తథాపి వెరీ వెల్. మళ్ళీ తథాపి సంస్కృతము, వెరీ వెల్ ఇంగ్లీషు. తస్మిన్ మయాయాససి నోగో సార్ మదరాసు కాయకరితం హింగేందు బాయేందునం నింగత్ పూరయ్య నింగకూద విడుదల్ నీ వాడనంటిం కదా కిస్వాసే తవ బోల్తుహం నజిసును తక్సీర్ నమేరే ఒపర్. ఇలా అనేక భాషలతో పద్యాన్ని అల్లుకొని వీటికి నంబర్లు ఇచ్చి 5వది ముక్క ఇది, 7 ఇది, 1 ఇది, 16 అని చెబితే తిరుపతి కవులు ఈ పద్యాన్ని యథాతథంగా అప్పగించారు. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఏమండి మీరు ఇక్కడ శ్రీతన ఇక్కడ సమస్య మణి ప్రవాళం కాదు. న్యస్తాక్షరిలో ఇలాంటి పదాన్ని వరుసగా చెప్పకుండా 5వ ముక్క, 1వ ముక్క, 9వ ముక్క చెప్పి పద్యం మొత్తం కంఠస్థం చేయమంటారు. అది మణి ప్రవాళమే, పద్యం మణి ప్రవాళమే. కానీ అవధాని గారు ఇచ్చిన అంకె పదము గుర్తుపెట్టుకొని పద్యం మొత్తం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తెలుగు పద్యం కాదు, శ్లోకము కాదు, తమిళ పద్యము కాదు, కన్నడ పద్యము కాదు, హిందీ కాదు, అన్నీ కలిపేశారు, ఇంగ్లీషు కాదు. ఇట్లా 5-6 భాషలతో ఆ పద్యం తయారు చేశారు. ఆ పద్యం యథాతథంగా గుర్తుపెట్టుకొని మళ్ళీ అప్పచెప్పాలి. ఉంటుంది ఆయా భాష పదాలు అర్థం ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా, యూఎం తత్ర సిడౌన్, మీరు అక్కడ కూర్చోండి. తథాపి వెరీ వెల్, అయితే చాలా మంచిదే. తస్మాత్ ఆ కారణం వల్ల, నమయాయ, ఇట్లా అన్ని పదం తీసుకుని అర్థం చెప్పొచ్చు. నో గో సార్, పోవద్దు. కాయ కరితం, అది వేరే భాష. ఇంకేందు బాయేందునం, మళ్ళీ తమిళ్ నింగత్ పోరయ నింగ కోద విడుదల్, మళ్ళీ నీవాడనంటిన్ కదా, ఇది తెలుగు. కిస్వాస్తే ఇది హిందీ. అర్థమైందా?
మయ్యి పోల్తహుం అజిసును తక్సీర్ నమేరే ఉపర్. ఈ విధంగా ఇలాంటి వ్యస్తాక్షరి కూడా ఇప్పుడు ఎవ్వరూ చేయటం లేదు. కాబట్టి ఇది కూడా మీరు మర్చిపోవచ్చు. ఇంకొక పద్ధతి ఏంటంటే, కొంతమంది వ్యస్త అక్షరి కాకుండా వ్యస్త సంఖ్య చేస్తారు. వ్యస్త సంఖ్య ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అమ్మ 2 నెంబర్లు చెప్పేవైనా 5 1 అలా చెప్పు. 2 అంకెలు ఒక 2 2 3 1 9 అలా చెప్పు. 2 8 మీరు రాసుకోవచ్చు కావాలంటే. 2 8 రాసేటప్పుడు గమనించుకోండి. అమ్మ ఇంకో 2 చెప్తావా? 2 అక్షరాలు 2 అంకెలు 5 6. అయిపోయిందా? రాసుకున్నారా? 2 8 5 6. ఇంక 2 చెప్పండి ఎవరైనా. వరుస చెప్పలేదు, ఎక్కడ చెప్పచ్చు, మార్చి చెప్పచ్చు. 6 4. రాసుకున్నారా? ఇంకొక 2 ఎవరైనా చెప్తారా? 1 3. అయిపోయిందా? ఇంకా 2 3. మీరు వరుసగా చెప్తున్నారు. అయిపోయిందా? ఇప్పుడు మీరు పుస్తకాలు మొత్తం క్లోజ్ చేసి ఈ నెంబర్లు ఎవరు చెప్పగలరు చెప్పండి. పుస్తకాలు మూసివేసి ఆ నెంబర్లు అక్కడ చూడకుండా ఎవరు చెప్పగలరు? ఇక్కడికి చెప్పాలి, అక్కడ నిలబడి కాదు. ఎవరికైతే చెప్పగలము అనుకుంటామో వాళ్ళు ట్రై చేయి. మీ తెలుగు టీచర్ కదా, లెక్కలు కాదుగా, వద్దులే. చెప్పండి. నేను చెప్తాను వినండి. నేను చూడటం లేదు కదా. 4 3 3 1. చెప్పకూడదా? చెప్పచ్చు కదా. 4 6 6 4. 5. లారీ. ఓహోహో, నేను కాదులే. నేను 6 5 8 2. ఇప్పుడు ఇటు నుంచి చెప్పండి. మీరు ఎవరు చెప్తారు? ఫస్ట్ నుంచి వెనక్కు. ఫస్ట్ నుంచి వెనక్కి ఎవరు చెప్తారు చెప్పండి. అట్లా కదమ్మా, ఎలా చెప్పాలంటే ఇప్పుడు ముందు చూడండి. 2 8, తర్వాత 5 6, 6 4, తర్వాత 3 1 ఎక్కడ ఉంది? అక్కడ రివర్స్ చెప్తున్నావా? సో దీనికి ఏంటంటే, ఈ టెక్నిక్ నేర్చుకోవాలంటే ఇక్కడ చెప్పడం సాధ్యం కాదు. ఆసక్తి ఉన్నవాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేర్పిస్తాను. ఇలా 50 అంకెలు చెప్పొచ్చు. ముందు నుంచి వెనక్కి, వెనక్కి నుంచి ముందుకు 10 రాశాను ఇక్కడ. సాధారణంగా అవధానం 20 చేస్తూ ఉంటాము, కానీ 50 వరకు చేయవచ్చు. గణిత అవధానం అని మా పిల్లలు చేస్తారు, ఎప్పుడు చేయబోతున్నారు. వాళ్ళు 50 చేస్తారు, ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకు. సో ఇది వదిలేద్దాం.
ఇప్పుడు చేసే అవధానం ఏంటంటే వ్యస్తాక్షరి అంటే ఒక వాక్యాన్ని కానీ పద్య పాదాన్ని కానీ వ్రాసుక దానికి సంఖ్యలు వరుసగా ఇచ్చి 7వ అక్షరం క, 1వ అక్షరం లా అలా ఇస్తారు. ఇవి మొత్తము గుర్తుపెట్టుకోవాలి. ఈ గుర్తుపెట్టుకోవడానికి ఒకటి మొన్ననే గరికపాటి గారు చెప్పారు, సమయం దొరికినప్పుడల్లా మననం చేసుకుంటూ ఉండాలి. ఇంకొక పద్ధతి కణుపులు. ఒకటే మా అనగానే ఈ ఒకటి మీద మా పెట్టుకుంటాము, మా మా అనుకుంటూ ఉంటాం ఇక్కడ. తర్వాత 4 రా అనగానే మా రా ఇట్లా మా రా. మళ్ళీ కా అనగానే మా కా రా. ఇదొక పద్ధతి, కణుపులతో సహా గుర్తుపెట్టుకోవటం. ఏదైనా కానీ వ్యస్తాక్షరి అనేది కేవలము అభ్యాసం వల్ల వస్తుంది. మన యొక్క అవధాన విద్యా వికాస్ పరిషత్ చెప్పేది కూడాను సాధనం వల్లనే ఏదైనా సమకూరుతుంది, అభ్యాసం వల్ల ఏదైనా సమకూరుతుంది. కాబట్టి వ్యస్తాక్షరి మనము ఎలా చేస్తాము, ఇచ్చిన ఇంతవరకు పదుగు రావడం మాట ఇది 7 అక్షరాలు. 1 2 3 4 5 6 7. ఎలా చెప్తారు చెప్పండి? ముందే నెంబర్ ఇస్తారు 6. 6 ఏమంటారు? మా. తర్వాత 2 దు, 4 రా. ఇలా అన్నీ 7 చెప్పేస్తారు. మీరు ఆర్డర్లో పెట్టుకోవాలి. అప్పుడు మీరు పదుగు రావడం మాట అని చెప్పాలి. దీన్ని వ్యస్తాక్షరి అంటారు. ఇక్కడ నాకు తెలిసి ఈ అవధానాల్లో గత 7 రోజులుగా అందరూ న్యస్తాక్షరి చేస్తున్నారు. ఎవరు చేశారు? వ్యస్తాక్షరి. వెరీ గుడ్. సో వ్యస్తాక్షరి ఎక్కువ మంది చేయటం లేదు, కానీ వ్యస్తాక్షరి కూడా చేయవచ్చు. ఇప్పుడు మనము న్యస్తాక్షరిలోకి వెళదాం. వ్యస్త అంటే తారుమారు, న్యస్త అంటే ఉంచబడిన. సరే, ఇప్పుడు మీరు చాలా అవధానాలు చూశారు కాబట్టి, న్యస్తాక్షరి కూడా చాలా చూశారు కాబట్టి, న్యస్తాక్షరిలో ఏమి జరుగుతుందో చెప్పండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే 4 పాదాలలో అంకెలు ఇస్తారు. అది ఎలా ఉంటుందంటే చూడండి, 1వ పాదము 11 కా అన్నాడు. 1వ పాదము 11 కా అన్నారు. పద్యము చంపకమాల. అంశము నెలవంక కరువుడు మూన్. 1 11 అనగానే మీకు ఏం గుర్తు రావాలి చెప్పండి? ఎత్తి గుర్తు రావాలి. కాబట్టి 11వ అక్షరము కా అన్నాడు అనగానే మొదటి అక్షరం కూడా అదే పాదములో మొదటి అక్షరం కూడా కా వేసుకోవాలి. అలా అవునా? మిగతా అక్షరాలు కూడా చదువు. ఇంకా ఏమిచ్చారు వాళ్ళు? 2 2 లా. ఇప్పుడు ఏమర్థమైంది? ప్రాస లా. ఇందాకేమనుకున్నాము? 1వ పాదములో మొదటి అక్షరం కా ఉండాలనుకున్నాము ఇది కోసం. 2వ అక్షరం లా 4 పాదాల్లో ఉండాలి అన్నారు. అప్పుడేమవుతుంది? లా 2 ప్రాస లా ఉండాలి. 3 14 సా. ఇప్పుడు 14 సా అనగానే చంపకమాల్లో అది ఏ గణమవుతుంది చెప్పండి? మీకు వెంటనే ఏంటి రావాలి? నా జా భా జా. తర్వాత జా. ఆ జాలో 2 అక్షరము. అంతేనా? 3 6 9 12 14. సో జా బై 2. ఇది
జ/2. 8 పా అన్నారు. 8 ఎన్నో అక్షరము? భారా నా. నాలో ఎన్నో అక్షరము? 2. నా 2. సాధారణంగా న్యస్తాక్షరి పద్యాలు బాగుండవు, చక్కగా రాయలేరు, అందంగా ఉండవు అని చాలామంది ఒక ఊహ ఉంది. ఎందుకంటే ఈ అక్షరాలు పెట్టుకోవడానికే సరిపోతుంది, ఇంక పద్యం ఎక్కడ వస్తుంది అని చాలామంది అనుకుంటారు. నెలవంక మీద చంపకమాల ఒక పద్యం ఉంది. ఈ పద్యాన్ని నరాల రామారెడ్డి గారు రాశారు. ఇప్పుడు ఆ పద్యాన్ని రాసుకోండి, తర్వాత భావాన్ని మీరు ఆయన వివరిస్తే మంచిది, లేకపోతే నేను చెప్తాను. కలువల నీలి కన్నులకు, కలువల నీలి కన్నులకు కాటుక దిద్దెడి, కాటుక దిద్దెడు వన్నెకాడు. కలువల నీలి కన్నులకు కాటుక దిద్దెడు వన్నెకాడు. క్రో ఆ పాదం అయిపోయింది. క్రో కింద నెల, కృన్నెల, క్రో నెల, కృన్నెల తనరారు, కృన్నెల తనరారు నింగియను నీరజ లోచన వక్రవీణ. నీరజ లోచన వక్రవీణ. చుక్కల చూపెట్టి నెక్స్ట్ పాదం చుక్కల, చూ అయిపోతుంది రెండో పాదం. చుక్కల జవరాండ్రు, చుక్కల జవరాండ్రు సాగు నవకల్పక సార, నవకల్పక సార లతాంతనావ. వే వే పెట్టి నెక్స్ట్ పాదం వెన్నెల, వెన్నెల వెదజల్లి పాపవలె నిండుగా నవ్వెను మేఘ మాలికన్. ఏం రాసుకున్నావు చెప్పు? పాపవలె నిండుగా నవ్వెను మేఘడోలికన్. మేఘమాలికన్, మేఘడోలికన్, మేఘడోలికన్. ఇప్పుడు చూడండి, ఈ పద్యంలో ఒక అద్భుతమైన కవిత ఉందా లేదా చెప్పండి. ఆ చందమామ నెలవంక ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. ఈ నెలవంక అనేవాడు ఒక రంగులు వేసేవాడు, వన్నెకాడు. దేనికి రంగులు వేస్తున్నాడు? చంద్రుడు రాగానే కలువ వికసించుకుంటుంది. ఆ కలువనే అమ్మాయి, కలువ ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. ఈ కలువ అమ్మాయి కనులకు కాటుకు పెడుతున్నాడా అనిపిస్తుందట. అర్థమైందా? చంద్రుడు ఎలా ఉన్నాడయ్యి అంటే కలువ అనే అమ్మాయి కన్నులకు కాటుకు పెట్టేవాడిలాగా ఉన్నాడట. ఇంకా ఎలా ఉన్నాడు? కృన్నెల తనరారు అంటే క్రొత్త నెల, అంటే పాడ్యమి కానీ విధి కానీ. ఓకేనా? అక్కడేపోతుంది. అక్కడ ఆకాశం అనేది ఒక అందమైన అమ్మాయి, ఆకాశం అంతా. ఆమె చేతిలో వీణ ఉందంట. అంటే ఆకాశమైన అమ్మాయి వీణ వాయిస్తూ ఉంది. ఆ వీణ ఎవరు? వంకరగా ఉండే వీణ ఈ చందమామట. అట్లాగే ఈ చందమామ ఎలాంటిది? ఒక నావట, ఒక పద్మపు నావ. దీంట్లో చుక్కలు మొత్తం సాగుతూ వస్తున్నాయట. ఇలాంటి భావనతోటి అప్పటికప్పుడు ఆసువుగా ఆ కష్టాలు మొత్తం అధిగమించి రాయటాన్ని న్యస్తాక్షరి అంటారు. మీకు ఇంకొక మంచి న్యస్తాక్షరి పద్యం చెప్తాను, రాసుకోండి. వక్రవీణ.
వక్ర వీణ, వంకర వీణ. లేదు, వక్ర, వక్ర. దీనికి అక్షరాలు రాసుకోండి. ఒకటి 4 స, 2 6 క, 3 1 గా, 4 12 పు. అమ్మ మీద పద్యం చెప్పాలి. చంపకమాల, ఉత్పలమాల. అమ్మ మీద ఉత్పలమాల. ఇప్పుడు మీరు చెప్పండి, 1 4 అనగానే మీకేం గుర్తు రావాలి? 1 4 అనగానే సాన ఉత్పలమాలలో 4 అక్షరం ఏంటి? గురువు రావాలి. రగణములో మొదటి అక్షరం గురువు రావాలి. సో ఇది రా 1. 2 6 క అంటే ఏమని? 6 అంటే ఏంటిది? రాలో చివరి అక్షరం మళ్ళీ గురువు రావాలి. రాలో అంతేనా? 3 3 రాలో చివరి అక్షరం. ఇందాకేమో రాలో మొదటి అక్షరం, ఇక్కడ రాలో మూడవ అక్షరం. 3 1 గా అన్నాడు, అది కూడా గురువే. భగడం. 4 12 పు, 4 12 పు. ఇది ఎక్కడ వస్తుంది? భాలో చివరి అక్షరం కదా. ఇలా వచ్చేలాగా పద్యం చెప్పాలి. ఇప్పుడు పద్యం చెప్తాను, రాసుకోండి. ఇది కూడా అందమైన, చాలా అందమైన పద్యాల్లో ఒకటి. సారము సర్వజీవులకు, సారము సర్వజీవులకు. వచ్చిందా? సరిపోయిందా? సారము సర్వ, సా వచ్చేసిందా? సారము సర్వజీవులకు. సత్వము రాస్తానేమో. రాసుకోండి. సత్వము స్త్రీయే జగంబు లోపలన్. సత్వము స్త్రీయే జగంబు లోపలన్. అంశ అమ్మ. నెక్స్ట్ పదం వేరును భూమి కప్పునటు వేరును భూమి కప్పునటు వేదన కప్పెడు మూర్తి నారియే. ఆరు కావచ్చిందా లేదా? తర్వాత మూడవ పదం గారము పంచు బిడ్డలకు కమ్మగా పాడుచు
జోలపాటలన్. దీంట్లో అక్షరం అవ్వాలి మనకు 3లో 1 గా. ఇక్కడ గా వచ్చింది, ఇక్కడ రా ప్రాస వస్తుంది, ఇక్కడ కా, ఇది కా. వేరొక దైవమేల ఇలా వేలుపు అమ్మయే ఎల్ల చోటులన్. దీంట్లో ఏమి రావాలి? 4లో 12 పూ రావాలి. వచ్చిందా? 12 పూ. సారము సర్వజీవులకు సత్వము స్త్రీయ జగంబు లోపలన్. వేరును భూమి కప్పునటు వేదన కప్పిడ మూర్తి నారియే. గారము పంచుబిడ్డలకు కమ్మగ పాడుతూ జోలపాటలన్. వేరొక దైవమేళ ఇలా వేలుపు అమ్మయే ఎల్ల వేలలన్. ఎల్ల చోటులన్. ఈ పద్యంలో భావం ఇలా ఎవరికి అర్థమైంది చెప్పండి? ఏంటమ్మా రాసుకోండి. ఈ పద్యం యొక్క భావం మీరు ఎవరైనా చెప్పగలరా? నువ్వే చెప్ప. మీ పద్యమే కదా. ఈ పద్యం రచించింది, అవధానంలో చెప్పింది శతావధాని విద్వన్మరాళ ఆమదల మురళి గారు. అద్భుతమైన పద్యం ఇది. అమ్మ మీద ఇంతవరకు గరికపాటి గారే రాస్తారనుకునేవాళ్ళు. అష్టావధానంలో అందులో న్యస్తాక్షరిలో ఇచ్చిన కట్టుబాట్లు మొత్తం దాటుకుంటూ ఎంత అందంగా ఒక వేరుని భూమి ఎలా దాటుస్తుందో కప్పిపెడుతుందో ఆ బాధను కూడా అమ్మ కప్పిపెడుతుందట. అద్భుతమైన భావం. అసలు మామూలు పద్యాలు ఈ భావం ఎవరికి రాదు, రమ్మన్న రాదు ఈ భావం అసలు. ఒక వేరుని భూమి ఎలా కప్పిపెడుతుందో ఆమె వేదన కప్పిపెడుతుందట. కమ్మగా పాటలు పాడుతూ పిల్లలు గారాము చేస్తుందట. అటువంటి స్త్రీకి ఉండగా ఇంకొక దైవం ఎందుకు? అమ్మే దైవం కదా అంటారు. అంటే ఇంత అద్భుతమైన పద్యాలు కూడా న్యస్తాక్షరిలో చెప్పవచ్చు అని చెప్పడం కోసమే ఈ 2 పద్యాలు మీకు ఉదాహరించడం వచ్చింది. అయితే సమస్య ఎక్కడంటే న్యస్తాక్షరి చేయాలంటే లేదా నేను చెప్పుకున్నాను ఎతులు ప్రాసలు వేయాలంటే మీకు సంధి జ్ఞానం రావాలి. ఆ పదము ఏ పదం వేసుకోవాలి, అక్కడ ఏ సంధి చేయాలి తెలిసి ఉంటే మంచిది. మిమ్మల్ని కొన్ని సంధులు అడుగుతాను. ఇంకొక రహస్యం ఏంటంటే ఎవరైతే అవధానం చేయదలుచుకున్నారో వాళ్ళు ఇలాంటి పద్యాలు చదివితే 2 సార్లు చదివితే పద్యం కంఠస్థం అయిపోవాలి. సారము సర్వజీవులకు సత్వమ స్త్రీయ తలంప భూమిలో. ఒకసారి విన్నాం కదా, ఆటోమేటిక్గా వేరును భూమి కప్పునట్టు వేదన కప్పుడ మూర్తి నారియే. గారము పంచు పిల్లలకు ఎలా కమ్మగా పాడుతూ జోలపాటలన్. అర్థమవుతుందా? వేరొక దైవమేళ ఇలా వేలుపు అమ్మయ్యే ఎల్ల చోటులన్. అట్లా ఒక్కసారి చెప్తేనే పద్యం కంఠస్థం అయిపోవాలి. అలా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి పదాలు వేయాలన్నా ఇతులు చెప్పాలన్నా కొన్ని సందులు తెలిసి ఉండాలి. నేను కొన్ని సందులు అడుగుతాను, మీరు చెప్పండి ఎవరికి తెలుసు. మత్ ప్లస్ అంబా ఏమవుతుంది? ఏ సంధి? జస్త సంధి.
కరెక్టేనా? మత్ ప్లస్ కాంక్ష ఇదే సంధి అవుతుంది. మత్ ప్లస్ కాంక్ష. మత్తు ప్లస్ కాంక్ష ఎవరు చెప్తారు? మత్కాంక్ష. ఇదేమవుతుందంటే సేమ్, ఏం మారదు. మత్కాంక్ష ముందు మద్దు అవుతుంది, మళ్ళీ మత్తు అవుతుంది. జస్తు సంధి, చత్తు సంధి. ముందు మద్దు అవుతుంది, మళ్ళీ మత్తు అవుతుంది. 3 మత్తు ప్లస్ చాపల్యము. ఇదే సంధి అవుతుంది. మత్తు ప్లస్ చాపల్యము. మచ్చాపల్యమా? ఏ సంధి? చెప్పు. ఏది? జస్తవ సంధి తర్వాత చుత్వ సంధి. సో చుత్వ సంధి రాసుకుందాం. మచ్చాపల్యము, చుత్వ సంధి రాసుకున్నారా? ఏంటమ్మా? లైట్ వల్ల కనపడలేదా? ఏం చేయాలి? ఏ లైటు? ఈ లైట్ కనపడటం లేదట. నాకు తెలియదు, వాళ్ళు చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్. మత్తు ప్లస్ దమరకము. ఏంటి? చెప్పండి, వినబట్టంలా. మడ్డమరకమా? ఏ సంధి? సంధి లేదా? దీన్ని ష్టుత్వ సంధి అంటారు. మళ్ళీ మత్తు ప్లస్ నయనము, ఇదే సంధి అవుతుంది. మత్తు ప్లస్ నయనము అన్నీ మత్తే. మత్తనే. మీరు కాదు, మత్తు ప్లస్ నయనం ఏమవుతుంది? మన్నయనము, అనునాసిక సంధి. దీన్ని ఏమంటారు? అనునాసిక సంధి అంటారు. ఇంకొకటి రాసుకోండి, మత్తు ప్లస్ శక్తి. మత్తు ప్లస్ శక్తి ఇదే సంధి అవుతుంది. మత్తు ప్లస్ శక్తి. ఏమవుతుంది? ఏ సంధి? సుత్వ సంధ్య కాదు, ఛత్వ సంధి. ఛత్వ సంధి. లాస్ట్ మత్తు ప్లస్ హయము. హయం అంటే గుర్రం, నా గుర్రం. మత్తు ప్లస్ హయము ఏమవుతుంది? ఎందుకు చెప్తున్నామంటే అష్టావధానం చేయాలని కోరిక ఉన్నప్పుడు కనీసం బేసిక్స్ అందులో వచ్చి ఉండాలి. చుత్వ సంధి, ష్టుత్వ సంధి, అనునాసిక సంధి ఇవి వచ్చి ఉండాలి. దీన్ని ఇదేమవుతుందంటే
మధ్యము అవుతుంది. ఇది పరసవర్ణ సంధి. పరసవర్ణ సంధి. ఇవన్నీ మీరు నేర్చుకుంటే లాభం ఏంటంటే అవధానం చేసేటప్పుడు ఇలాంటి సంధులు వేస్తే నిషిద్ధాక్షరిలో కానీ లేదా న్యస్తాక్షరిలో కానీ మీకు ఉపయోగపడతాయి ఇవన్నీను. నిర్రు ప్లస్ రోగం ఏమవుతుంది? నిర్రు ప్లస్ రోగము ఎవరు చెప్తారు? ఎవరైనా? నిర్రు ప్లస్ రోగం. ఈ సంధి ఈ ఉదయము మీకు ఆమందల మురళి గారు చెప్పారు. అంతారాష్ట్రం అని చెప్పారు, గుర్తుందా? అంతర్ ప్లస్ రాష్ట్రము అంతారాష్ట్రం అని చెప్పారా? ఇందాక మురళి గారు చెప్పారు, ఆమందల మురళి గారు, అక్కడ వింటూ ఉన్నాను. అదే సంధి ఇది కూడాను. రోరి అని చెప్పారు. ఓరి కాదు, రోరి. రేపకి రేప పరమైపోతే ఇది దీర్ఘం వచ్చి ఇది లోపించి నీరోగము అవుతుంది. ఒక రా లోపిస్తుంది, ముందు ఉన్న అచ్చుకు దీర్ఘం వస్తూ ఉంది. నీరోగము. నీరోగము. ఒక్క నిమిషం. సరే, మళ్ళీ మనము మన టైం 4 o'clock దాకా ఇంకా అరగంట 20 నిమిషాలు టైం ఉంది. ఈ న్యస్తాక్షరి మళ్ళీ ఎన్ని రకాలు? ఒక రకం ఏంటి? 1వ పాదము 5వ అక్షరము కా అలా చెప్పటం, అది మొదటి రకం. ఇది మొదటి రకము. ఇది అందరు ఇచ్చేదే. ఇప్పుడు అవధానాలు ఇదే చేస్తున్నారు. న్యస్తాక్షరం అనగానే 2వ పాదం 2 అక్షరం క్లా, 3వ పాదం 4 అక్షరం జా ఇలా ఇస్తున్నారు. ఇది కాకుండా ఇంకో రకం ఏంటి? పాదాది న్యస్తాక్షరి అంటే పద్యం మొదట్లో ప్రతి పాదంలో మొదటి అక్షరం ఎలా ఉండాలని చెప్తారనమాట. పాద ఆది న్యస్తాక్షరి. దీనికి ఉదాహరణ చూడండి. సుప్రభాతం అని ప్రతి పాదం మొదట్లో రావాలి. 1వ పాదము 1వ అక్షరం సు, 2వ పాదము మొదటి అక్షరం ప్ర, 3 భా, తర్వాత తం. దీనికి ఒక పూరణ వినండి. ఈ పూరణ చేసిన కూడా అవధాని మైలవరపు మురళీకృష్ణ గారు. సుమములన్నీయు వికసించు సంపులీన. సు వచ్చిందా? సుమములన్నీయు వికసించు సొంపులీన. ప్రకృతి చైతన్యవంతమై పరిఢవిల్లు. ప్రా వచ్చేసింది. ప్రకృతి చైతన్యవంతమై సుప్ర సు అర్థం కదా? ఏంటమ్మా? సరే, ప్రకృతి చైతన్యవంతమై పోనండి, రాయమంటారా? సరే, ప్రకృతి చైతన్యవంతం. అయ్యో, మీ ప్రొనౌన్సియేషన్ గురించి మాట్లాడుతున్నారా? పర్లేదు. ప్రకృతి చైతన్యవంతమై పరిఢవిల్లు. భానుడా నిన్ను చూచుట భాగ్యమాయే. భానుడా నిన్ను చూచుట భాగ్యమాయే. తండ్రి కొనుమయ్య శతకోటి దండములను. తండ్రి కొనుమయ్య శతకోటి దండములను. ఇంకొకటి 2వ రకం. ఇది 3.
యతి స్థానములో అక్షరాలు రావాలి. అదేమిచ్చారు? తేట గీతి శివరాత్రి, తేటగీతి శివరాత్రి, యతి స్థానంలో శివరాత్రి రావాలి. ఇప్పుడు ఒక సందేహం వచ్చింది, ఏమని? యతి స్థానం అంటే ఏంటి? 4వ గణ మొదలక్షరమా, మొదటి గణ మొదలక్షరమా అని. రెండు యతి స్థానాలే కదా. తేటగీతిలో మొదటి గణ మొదలక్షరము యతి స్థానమే, 4వ గణ మొదలక్షరము యతి స్థానమే. దీనికి కంజర్ల రామాచార్య గారు ఏం రాశారో చూద్దాం. ఆయన ఏం చేసుకున్నాడు? 2 చోట్ల శివరాత్రి అని రాసుకున్నాడు. ఈ ప్రాబ్లం లేకుండా ఇక్కడ శివరాత్రి రాసుకున్నాడు, అక్కడ శివరాత్రి రాసుకున్నాడు. ఇలా శివము లొనలింప కైలాస శిఖరి వీడి. ఇప్పుడు పద్యం రాసుకోకపోయినా పర్వాలేదు. ఈ పద్ధతిలో కంజల గారు ఏం రాశారు? మొదట్లో శివరాత్రి రావాలి, యతిలో కూడా శివరాత్రి రావాలి. ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటి? మన సమయం తక్కువ కనుక పద్యం అంతా రాయలేకపోతున్నాము. పాదాంత న్యస్తాక్షరి, పాదాంత న్యస్తాక్షరి అంటే ఏంటి? ప్రతి పాదములో చివరక్షరం ఏంటో చెప్పేశారనమాట. కంద పద్యము వినాయకుడి మీద వి నా యా కా, 1వ పదం చివరక్షరము వి, 2వ పదం చివరక్షరం నా, 3వ పదం చివరక్షరము యా, 4వ పదం చివరక్షరము కా, వినాయక. దీనికి డాక్టర్ వెలుదండ సత్యనారాయణ గారు ఇచ్చిన పూర్వం చూద్దాం. చాలా సింపుల్ భాష. అయ్యా నాదొక మనవి, వి వచ్చేసింది చివరిలో. వినాయకులు వి రావాలి కదా. రయ్యన ఇటకు ఎలుకనికి రమ్ము గునగున. ఈ విధంగాను పాదాంత న్యస్తాక్షరి అంటారు. సో మనం ఏం చెప్పుకున్నాము? పాద ఆది న్యస్తాక్షరి, పాద అంత న్యస్తాక్షరి, యతిస్థాన న్యస్తాక్షరి, ఇంకొకటి ప్రాసస్థాన న్యస్తాక్షరి. ఒకటవ పాదము 2వ అక్షరమే ఉండాలి, రా. 2వ పాదం 2వ అక్షరం రి, 3వ పాదం 2వ అక్షరం రు, 4వ పాదం 2వ అక్షరం రే. వృద్ధుల బాధ అంటే మాలాంటి వాళ్ళ వృద్ధుల బాధ గురించి, వాళ్ళ అవస్థ గురించి ఒక పద్యం చెప్పన్నారు.
ఒక్కొక్క మాట రాస్తాను, నేను రాయను. నేను పద్యం మొత్తము రాయను, ఒక్కొక్క వాక్యం రాస్తాను. స్వరమున్ దగ్గును, మాట పడిపోతుంది ముసలివాడు అయిపోయినాక. దగ్గు హెచ్చును, ఇక్కడ దా అంటే తగ్గును అని. స్వరమున్ తగ్గును, జస్తం చేస్తే స్వరమున్ దగ్గును, ఇక్కడ దగ్గు హెచ్చును. దరిరాన్ రోసెదరు, దగ్గరికి రావాలంటే విసుక్కుంటారు, చిత్కరించుకుంటారు పిల్లలు. ముసలి వాళ్ళు కాగానే తాత దగ్గరకో నాన్న దగ్గరకు పోవాలంటే పిల్లలు ఇష్టపడరు. 3 పురుగును చూచిన, తల్లిదండ్రులను కానీ తాతలను కానీ ఎలా చూస్తారు? ఒక పురుగును చూసినట్టు చూస్తారట. ముసలివాళ్ళు అయిపోయారు కాబట్టి మనకు అవసరం లేదు అని. నాలుగు పద్యం అరేరే ఎంతటి దైన్య స్థితి. ఈ విధంగా మనకి న్యస్తాక్షరిలో పాద ఆది, పాద మధ్య, పాదాంత, యతిస్థాన, ప్రాసస్థాన, ఈ 4 రకాలే కాకుండా అతి సాధారణంగా మనం అవధానాలు చూసే న్యస్తాక్షరి కూడా మనం పెట్టుకుంటున్నాం. అయితే ఈ న్యస్తాక్షరిలో ప్రాబ్లం ఏంటి? ఇక్కడ సమస్య ఏంటంటే యతి స్థానంలో అంటే ఎక్కడైతే గురువు ఉండాలో, యతి వరకు ఎక్కడైతే గురువు ఉండాలో అక్కడ లఘువిస్తారు. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? 10వ అక్షరం భగణంలో ఏముండాలి? 10వ అక్షరం ఉత్పలమాలలో 10వ అక్షరం ఏముండాలి? గురువు ఉండాలి. అక్కడ కా అంటారు, 10వ అక్షరం కా అంటారు. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? దాని ముందా దాని తర్వాత? దాని తరువాత సంయుక్తాక్షరం వేసుకోవాలి. అర్థమైందా? అదొక పద్ధతి. ఇంకొకటి ఏంటి, కొన్ని క్లిష్టమైన అక్షరాలు ఇస్తారు. ఉదాహరణకి మీకు ఒక అతి భయంకరమైన పద్యం చూపిస్తాను. ఉత్పలమాలలో 10వ అక్షరము సాధారణంగా న్యస్తాక్షరిలో ఒక్కొక్క పాదములో ఒక్కొక్క అక్షరం వేస్తారు. కానీ సివి సుబ్బన్న గారికి ఒక్కొక్క పాదంలో 2 అక్షరాలు ఇచ్చారు. చూడండి, యతి స్థానము చూడండి, 10 అక్షరం శ్వా ఉండాలి, 11 క్షా ఉండాలి అన్నారు. అక్కడ శ్వా ఏంది, క్షా ఏంది? మనకు ఒక పదం తట్టే అవకాశం ఉందా? 10 శ్వా, 11 క్షా. అట్లాగే ప్రాస వచ్చి గ్రా ఉండాలి అన్నారు. ఇప్పుడు ప్రాస గ్రా ఉండాలంటే గ్రా పదాలు వేసుకుంటూ శ్వాకి మళ్ళీ ఇది చూసుకోవాలి. ఇట్లా అత్యంత క్లిష్టమైన న్యస్తాక్షరులు చేయాలి అంటే ఉన్న ఒకే ఒక మార్గం ఏంటంటే మనకు సంధులు తత్సం పదాలు తెలిసి ఉండాలి. అలా సరిగా మనకు సంధులు కానీ తత్సం పదాలు కానీ తెలియకుంటే ఈ న్యస్తాక్షరి చేయటము సాధ్యం కానే కాదు. ఇప్పుడు చూడండి, ప్రాస వచ్చి న్యా ఉండాలి.
శార్దూల వృత్తము గుర్తుపెట్టుకోండి. ప్రాసలో ఏముండాలి? నియా. ఇప్పుడు ఏమన్నారు? రెండవ పాదము మూడవ అక్షరం స్థా ఉండాలన్నారు. సాకు దీర్ఘం తావొత్తు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ప్రాస న్యా ఉంది, దాని పక్కనే పెట్టుకోవాలి, స్థా పెట్టుకోవాలి, అవునా? తర్వాత నాలుగవ అక్షరం క్ష పెట్టుకోవాలి అన్నారు. అక్కడ మళ్ళీ ఏమవుతుంది? అక్కడ న్యా రావాలి, నాలుగులో క్ష రావాలి. ఇలాంటివి చేయటానికి సరిపోయిన శబ్ద జ్ఞానము, మీరు అమరం చదువుతారో లేకపోతే ఆంధ్ర భారత్ చదువుతారో, కావ్యాలు చదువుతారో, నాటకాలు చదువుతారో, కానీ శబ్ద జ్ఞానం రావాలి, సరి అయిన సంధులు సమాసాలు చేయటం వచ్చి ఉండాలి. అలా చేస్తేనే ఈ న్యస్తాక్షరి చేయడానికి వీలవుతుంది, లేకపోతే కాదు. ఇందాక చెప్పాను పద్యము అందంగా కూడా రాయవచ్చు అని. న్యస్తాక్షరిలో పద్యము చాలా అందంగా రాయొచ్చు అని చెప్పాను. బమ్మెర పోతన మీద ఒకటవ పాదము రెండవ అక్షరం నాకు నా ఒత్తు. ఒకటవ పాదము రెండవ అక్షరము నాకు నా ఒత్తు. రెండవ పాదము 12వ అక్షరము క. మూడవ పాదము 10వ అక్షరం కిం. నాలుగవ పాదము 1వ అక్షరము త. ఎవరి మీద రాయాలి? బమ్మెర పోతన మీద రాయాలి. అన్నము లేదు కానీ కవితామృతం ఇచ్చేదో గురువులుడొచ్చు. ఇంత సాఫీకి సాగింది అష్టావధానంలో మద్దూరి రామ్మూర్తి శతావధాని గారి పద్యం. ఇంకొకటి ప్రాస బిందు పూర్వక క ఉండాలన్నారు. ప్రాస ఏముండాలి? బిందు పూర్వక క అంటే సున్నా పక్కన కా ఉండాలి, అది ప్రాస. దీంతో మీరు ఏం పదాలు వేస్తారు చెప్పండి? లంక, ఇంకా అదే అంతే. దీనికి మన భరత శర్మ రేపు ఎల్లుండి సంపూర్ణ శతావధానం, ఏకదిన శతావధానం ఇక్కడే చేయబోతున్నాడు. ఇదే ఆంగ్లంలో చేస్తారు. భరత శర్మ చేసింది ఏంటంటే కంకికణ, హిరణ్యాంకుడు, హుంకరణము, బింకము ఇలాంటి పదాలు వేసుకుంటూ ఆ న్యస్తాక్షర పదాలు కూడా వేసుకుంటూ పూర్తి చేశాడు. రెండవ అక్షరము ప్రాస ఖ్య, కాక యావత్తు ఖ్య. కొన్ని పదాలు చెప్పండి. ఖ్య, ఖ్య కాక యావత్తు. ఇది వ్యాఖ్య. వెరీ గుడ్. ఇంకా సఖ్య. ఇంకా మన 4 పాదాలు కావాలి కదా. దీనికి మేడసాని మోహన్ గారు సఖ్య, ప్రాఖ్య, ముఖ్య, సౌఖ్య ఈ పదాలు వేసుకున్నారు. సరే, ఇవంటే బాగున్నాయి. ఇంకొక దురదృష్టం ఏంటంటే ఇదే మేడసాని మోహన్ గారికి ప్రాసాక్షరము ష్ఠీ ఇచ్చారు. షష్ఠికి ఏముంది? ఠా వస్తుందా, టా వస్తుందా? ఇప్పుడేం పదాలు వస్తాయి చెప్పండి? మనకి అష్టా రావాలి. ఈ పద్యాన్ని అంటే ఈ స్టాప్ రాజుతోటి మాచిరాజు చాలా సంస్కృతాంధ్రలో చాలా గొప్ప మహాకవి, ఆయన పూర్తి చేశాడు. ప్రోష్ఠీలోచన. ఎవరామె? సత్యవతి. సత్యవతి ఎవరు? ఒక జాలరి కన్య. ఆమె ఏం పడుతుంది? చేపలు పడుతూ ఉంటుంది. కాబట్టి ఆమె కళ్ళు ఎలా ఉన్నాయి? ఎగురుతున్న చేపల్లాగా ఉన్నాయట. చేపలు ఎగురుతుంటే ఎలా ఉంటాయో అలాంటి కళ్ళు ఉన్నాయంట ఆమెకి. దాన్ని ప్రోష్ఠీలోచన అన్నాడు. ప్రోష్ఠీలోచన అని. అట్లాగే నిష్ఠుండు, శ్రేష్ఠుండు, సాధిష్ట. ఈ సాధిష్ట లాంటి పదాలు తెలియాలంటే మీకు ఆ సంస్కృత ప్రత్యయాలు తెలియకుండా
అవకాశమే లేదు. ఇలాంటి పదాలు అస్సలు రాదు. ఎందుకంటే ఇంకొక పదం చెప్తాను. నరాల రామారెడ్డి గారే రెండవ అక్షరం హమా రావాలన్నారు. జిహిమిత అన్నాడు. జిహిమిత. జిహ్మిత. ఇప్పుడు మీరు ఆంధ్ర భారతీయ డిక్షన్లోకి వెళ్ళి ఈ పదం అడిగితే ఈ పదం తెలుగు భాషలో లేదు అని వస్తుంది. అప్పుడు మనం ఏమనుకుంటాము, రామారెడ్డి గారు ఏదో వేసుకున్నారు అవధానంలో, పూరణ చేయటం కోసం పదం వేసుకున్నారు అనుకుంటాం. ఎందుకంటే ఒక నిమిషం ఉంది. ఎందుకంటే ఆ పదము మనకి నిఘంటువులో లేదు కాబట్టి. కానీ సంస్కృత వ్యాకరణం వచ్చి ఉంటే జిహ్మ శబ్దం మీద ఇతచ్ ప్రత్యయం వేసుకుంటే అది జిహ్మిత అవుతుంది, వంకర చేయబడిన అని. కనుక అవధానులుగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, చాలా గొప్ప అవధానాలు చేయాలి అంటే బాలప్రౌఢ వ్యాకరణాలు, కొద్దిగా సంస్కృత సమాసాలు, సందులు వస్తే మంచిది, ఉత్తమని నా అభిప్రాయము. లేదు ఇవి లేకుండా కూడా చేయగలమనుకుంటే మీ ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు. న్యస్తాక్షరి గురించి, వ్యస్తాక్షరి గురించి అది ఒక పెద్ద సముద్రం లాంటిది. చెప్పుకుంటూ పోతే 4-5 గంటలు పడుతుంది. కనుక మనకున్న సమయ అభావం వల్ల ఇంతటితో ముగించి నాకు ఈ అవకాశం ఇచ్చిన దత్తాత్రేయ శర్మ గారికి, మురళి గారికి అందరికీ నమస్కారం అర్పిస్తున్నాను. ధన్యోస్మి. వ్యాకరణ విద్వన్మణి, సంస్కృతాంధ్ర భాషా పండితులు శ్రీమాన్ చిట్తోటి విజయ్ కుమార్ గారు, అవధాన విద్యా వికాస పరిషత్తులో కీలకమైనటువంటి వ్యక్తి వారు. ఎందుకంటే మాకు అన్ని విధాల అండదండలుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్నటువంటి పెద్దలు. అలాగే మా నెక్స్ట్ రామశర్మ గారు వస్తున్నారు. వారైతే అవధాన విద్యా వికాస పరిషత్తుకు ఒక వెన్నెముక. ఇందాక చాలా చక్కని పాఠం విన్నాం. న్యస్తాక్షరి, వ్యస్తాక్షరి ఇవి ఎలా ఉంటాయి, ఎలా స్వీకరించాలి. నాకేమనిపించిందంటే గురువుగారు, మీరు పాఠం చెప్తూ కొన్ని అక్షరాలు ఇచ్చి సమయం సరిపోతుంది, 2 గంటలు పడుతుంది. ఈ ఆట ఆడదాం మనం ఒకసారి. పాఠం వింటూనే అప్పుడప్పుడు ఒక అక్షరం ఇస్తూ ఉంటే ఆ అక్షరాలన్నీ మీరు రాసుకోవద్దు. ఓ బాగుంది. అది చెప్తారు కదా. ఇంత చక్కని పాఠాన్ని అందించినటువంటి చిడుతోటి విజయ్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా వాసుదేవరావు గారు రావాలి. వాసుదేవరావు గారు సభా మర్యాద. అవధాన పుష్కరంలో కూడా వ్యాకరణ అంశాలపైన వారు చక్కని పాఠాన్ని రాస్తూ ఉన్నారు ప్రతి నెల. మహోదయ రండి. తర్వాత తెలంగాణ కవుల అవధాన వికాసం మీద పరిశోధన చేసిన మా రఘురామ శర్మ గారు కూడా విచ్చేస్తున్నారు ఈ సభకు. వారు రామశర్మ గారి సోదరులు. వారు అవధానం మీద పరిశోధన చేసి డాక్టరేట్ పుచ్చుకునేవారు. ఇప్పుడు మరొక అద్భుతమైన పాఠాన్ని మీరంతా వినబోతూ ఉన్నారు. డాక్టర్ జిఎం రామశర్మ శతావధాని గారు, శతావధాని పంచానన వారు